హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. వంటగదిలో ఉన్న ప్లాస్టిక్ బాక్సులు, స్టీల్ బాక్సులు అవన్నీ కూడా వాటిలో అన్నీ తీసేసి పక్కన పెట్టి ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేశానండి. స్టీల్ డబ్బాలు, పోపు డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టానండి. క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టి మరలా పొడి క్లాత్తో తుడిచి పక్కనైతే పెట్టేసుకున్నానండి. ముందుగా క్లీన్ చేసేటప్పుడు పోపు డబ్బాల్లో ఉంటాయి కదా, శనగిత్తనాలు, పుట్నాల పప్పు, పంచదార అవన్నీ ఇంకా ఉంటాయి కదండి మిగిలినవి. అవి ప్లేట్లో పెట్టేశాను కదా క్లీన్ చేసే ముందు. పోపు డబ్బాలన్నీ క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో తుడిచేసిన తర్వాత మరలా అవి వాటిలో అయితే నింపేస్తున్నానండి. మనం సరుకులు తెచ్చుకునే ముందు ఒక 2 రోజుల ముందు అయితే ఇవి క్లీన్ చేసి పెట్టుకుంటే సరుకులు అవన్నీ తెచ్చుకున్న తర్వాత పోపు డబ్బాల్లో వేసేసుకొని వంటగదిలో బాగా చక్కగా నీట్గా సర్దేసి పెట్టుకుంటే వంటగది అంతా చాలా నీట్గా అయితే ఉంటుంది కదండి. నేనైతే ప్రతిసారి ఇంతే చేస్తాను. ఇవన్నీ క్లీన్ చేసి పోపు డబ్బాలలో అవన్నీ నింపేసరికి పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వాళ్ళకి మరలా మధ్యలో స్నాక్స్ అవి పెట్టేసిన తర్వాత ఎక్కడన్నీ కూడా సర్దేస్తున్నానండి. ఇక్కడైతే నేను ఎప్పుడు పని అప్పుడు మనం చేసుకుంటే మరుసటి రోజుకి పని ఎక్కువ కాకుండా అయితే ఉంటుంది. ఈ అర్మర్లో ఉన్న పోపు డబ్బాలు కూడా తీస్తున్నానండి. 3 ఉన్నాయి, ఇంకా 3 మాత్రమే క్లీన్ చేయాలి. అక్కడున్న పేపర్ను కూడా పాతగా ఉంది కదా, పేపర్ కూడా తీసేస్తున్నానండి ఇప్పుడైతే. పేపరు అదంతా తీసేసి అక్కడ క్లాత్తో నీట్గా తుడుచుకొని మరలా కొత్తగా పేపర్ అయితే వేస్తున్నాను. పేపరు అదంతా వేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆ పోపు డబ్బాలన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. ఈరోజైతే అసలు ఖాళీయే లేదు. వంటగది క్లీన్ చేయటం అంటే మామూలు విషయం కాదు కదండి. పైన అరమర, కింద అరమర ఇవన్నీ కూడా క్లీన్ చేసినాయండి. గిన్నెలు కూడా తోమేశాను కదండి ఒకేసారి. ఇవి కూడా ఎక్కడెక్కడవి అయితే సర్దేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్సులు కూడా ఒకేసారి క్లీన్ చేశానండి. మరుసటి రోజు లంచ్ బాక్సులకి పెట్టడానికైతే ఇదిగోండి ఇవన్నీ సర్దిన తర్వాత పోపు డబ్బాలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి. ఎంత బాగున్నాయో కదా, నీట్గా అయితే ఉందండి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మనం కష్టపడినప్పుడు కష్టానికి తగ్గట్టు ఫలితం అయితే ఉంటుంది కదండి. మనం ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆ ఫలితం అనేది మనం చూస్తాము. ఇంకా సాయంత్రంకి అయితే క్యాబేజీ ఫ్రై, చపాతీ అయితే చేస్తున్నానండి. క్యాబేజీ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పచ్చిపప్పు కూడా వేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై అయితే చపాతీ పిండి అవన్నీ కూడా కలిపేసి చపాతీలు కూడా రుద్దేసి పెట్టేశానండి. క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కూడా దోరగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసి ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు కూడా వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. వేసిన తర్వాత ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. క్యాబేజీ ఫ్రై అనేది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి కూడా క్యాబేజీ ఫ్రై బాగుంటుంది. కర్రీ కూడా చేస్తారండి. ఈసారి ఎప్పుడన్నా కర్రీ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి. దగ్గరుండి అయితే ఫ్రై చేసుకుంటే ఎక్కడా కూడా అడుగంటకుండా అయితే ఉంటుంది. గ్యాస్ మాత్రం మీడియంగా అయితే పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ అయితే పెట్టమాకండి.
హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతుందండి త్వరగా. అయితే ముక్క అయితే వేగకుండా అలానే ఉండిపోతుంది. ఇంకా ఆ తరువాత చపాతీ అయితే చేస్తున్నానని చెప్పాను కదా! ఇదిగోండి చపాతీలు కూడా రుద్ది అయితే పక్కన పెట్టేశాను. అటు మందంగా కాకుండా, అటు పలసంగా కాకుండా మీడియంగా అయితే చపాతీలైతే రుద్దేశాను. పలసంగా రుద్దుకుంటే ఏంటంటే చపాతీ కాల్చిన తర్వాత చెక్కలాగా అయితే ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు తినాలనిపించదు కర్రీల్లోకి అయితే. ఈ విధంగా అయితే ఒక పక్క క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. మరో పక్క అయితే చపాతీలైతే చేస్తున్నానండి. మధ్య మధ్యలో అయితే ఈ కర్రీని అయితే చూస్తూకొని ఉండాలి. గోధుమ పిండి ప్యాకెట్లయితే నేనైతే తీసుకురానండి. గోధుమలు తీసుకొచ్చుకొని ఒక రోజంతా ఎండలో ఎండపెట్టిన తర్వాత అవి తీసుకువెళ్ళి మిల్లుకి ఆడించుకొని పిండి అయితే పట్టించుకొస్తాము. ప్యాకెట్ల పిండికి గోధుమలు మిల్లుకి పట్టించిన పిండి చాలా తేడా అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. క్యాబేజీ కూడా వేగిపోయిందండి ఇక్కడైతే. క్యాబేజీ వేగిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ముందుగా పచ్చిపప్పు కూడా వేసాం కదండి, అవి కూడా ఉడికిపోయాయి. ఇక్కడ చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత తగినంత కారం అయితే వేస్తున్నాను ఇక్కడ. పుట్నాల పొడి కారమైనా వేసుకోవచ్చండి, కొబ్బరి కారమైనా వేసుకోవచ్చు. ఆ రెండును అయిపోయాయి. నేను అయితే మామూలు కారం అయితే వేస్తున్నాను. తగినంత కారము, ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి వేసేసి కారం కూడా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటే కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. క్యాబేజీ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. చపాతీలు చేయటం కూడా అయిపోయాయి. ఇదిగోండి మూత అయితే పెట్టేసిన తర్వాత మరలా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. చూడండి ఎలా వేగిందో, ఎక్కడ మాడిపోకుండా. చపాతీలు కూడా ఇదిగో చూడండి, మిల్లుకి పట్టించుకొచ్చుకున్నాం కదా గోధుమలు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.